Hello all, welcome back to my channel Rami Rashu Sisters. ముస్లిం స్టైల్ పులావ్ అండ్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బాస్మతి రైస్ కూడా మనకి ముద్ద కట్టకుండా పలుకులుగా వస్తుందండి. ప్రాసెస్ మొత్తం చూసేయండి. నేను కేజీ బాస్మతి రైస్ క్వాంటిటీ చెప్తున్నానండి. కేజీ రైస్ ఏదైనా బాస్మతి అయినా నార్మల్ రైస్ అయినా కేజీకి 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులోకి మసాలా దినుసులు మన దగ్గర ఏమున్నాయో అవి మొత్తం వేసుకోవచ్చు. మసాలా దినుసులు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను కేజీ పులావ్కి 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక అది కూడా కొంచెం మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ టమాటా ముక్కలు వేసి అవి కూడా బాగా వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తూ ఉండాలండి. ఆ టైంలో పుదీనా కొత్తిమీర వేసి అది కూడా కొంచెం మగ్గాక నీళ్లు పోసుకోవాలి. కేజీకి 1.5 అంటే మనం గ్లాస్లో తీసుకుంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. నెక్స్ట్ వాటర్లో సరిపడా ఉప్పు వేసి మూత పెట్టేయండి. మా నాయనమ్మ చెప్పేది 2 కేజీస్కి ఫుల్ గుప్పెడంతా ఉప్పు వేయాలి అని చెప్పేది. నేను అలాగే 1 కేజీకి హాఫ్ గుప్పెడంతా వేసాను. తర్వాత బాగా నీళ్లు కాగిన తర్వాత కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్లు లేకుండా మనం కాగుతున్న వాటర్లో పోయాలి. 80% రైస్ కుక్ అయిన తర్వాత మనం వండుతున్న గిన్నె తీసుకొని పక్కన పెట్టుకొని మన వాడని ఒక పెనం తీసుకొని స్టవ్ మీద పెట్టి దాని మీద మనం పక్కన పెట్టిన గిన్నె పెట్టండి. దాని మీద కొంచెం పాలు పోస్తే ఏంటంటే టేస్టీగా ఉంటుందండి. దాని మీద కొంచెం నెయ్యి పోసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద కప్పి దాని మీద ప్లేట్ పెట్టండి. కొంచెం బరువు కోసం నేను చూపించిన విధంగా లాస్ట్లో పెట్టండి. దానివల్ల ఏంటంటే ఆవిరి బయట పోకుండా అన్నం ఈవెన్గా కుక్ అవుతుంది. ఒక 10 నిమిషాలు దమ్ అయిన తర్వాత 10 నిమిషాలు మనం ఇలాగే దమ్కి వదిలేసేయాలండి. ఇలా దమ్ అయిపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత మనం చూస్తే రైస్ మొత్తము బాగా పలుకులుగా దమ్ అయిపోయి ఉంటుందండి. చూడండి, స్పూన్తో అంటే మొత్తం పలుకులుగా ఉంది. ఎక్కడ ముద్ద రాలేదు, తడి లేదు. ఇంతే అండి. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపరేషన్ అయితే చూసేద్దాము. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, మసాలా దినుసులు వేసుకున్నాను. మసాలా దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు మనము సన్నగా చాప్ చేసుకోవాలండి. అవి కూడా ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. కేజీన్నర చికెన్ నేను ఇప్పుడు కర్రీ చేస్తున్నానండి. కేజీన్నర చికెన్కి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. మసాలా బాగా తినేవాళ్ళు ఒక 3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. మేము తక్కువే తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసాను. బాగా సన్నగా చాప్ చేసిన టమాటోలు కూడా వేసుకోవాలి. బాగా సన్నగా చాప్ అయితే మనకి గ్రేవీ బాగా వస్తుందండి. టమాటాలు బాగా వేగి కొంచెం ఆయిల్ ఇలా వదులుతుందండి. ఆ ఆయిల్ వదిలిన టైంలో మనం వేసుకోవాలనుకుంటున్న కొత్తిమీర పుదీనాలోంచి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. నేనైతే నార్మల్గా అయితే మ్యాగ్నేట్ చేసి కూడా వేసుకుంటాను, ప్లస్ ఇలా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇప్పుడు చికెన్ కర్రీలోకి సరిపోయినంత ఉప్పు అండ్ పసుపు వేసుకొని మగ్గనివ్వాలండి. కాసేపు మగ్గాలి. మగ్గి ఇలా నీళ్ళు రావాలి బయటికి. అలా సగం కుక్ అయిన తర్వాత మిగిలిపోయిన కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేయాలండి. మనము లాస్ట్లో వేస్తే కొత్తిమీర పుదీనా తీసి పక్కన పెట్టేస్తారు పిల్లలు. అదే మనము ఈ టైంలో వేసామనుకోండి, కొత్తిమీర పుదీనా అన్నది బాగా కుక్ అయిపోయిద్ది కాబట్టి పిల్లలు తీసి పక్కన పెట్టలేరు, తినేస్తారు. ఇప్పుడు ఇంత లాస్ట్ ఒక 80% కుక్ అయిన తర్వాత కారం 2 స్పూన్స్ వేసుకోవాలండి. గరం మసాలా, చికెన్ మసాలా, మనకేం కావాలంటే ఆ ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా, చికెన్ మసాలా వేసుకున్నాను. గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకున్న తర్వాత
మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో అలాగే కుక్ చేయాలండి. చికెన్ మొత్తం ఉడికిందంటే చికెన్లో నుంచి ఆయిల్ అన్నది సపరేట్ అవుతుంది. ఇప్పుడు బాగా ఉడికినట్టు. మనము తినకుండా కూడా చికెన్ ఎలా ఉడికిందన్నది తెలిసిపోతుంది. మనం ఏదైనా ముక్కను తీసుకొని స్పూన్తో ఇలా కట్ చేస్తే గనక అది ఈజీగా ఇరిగిపోతే ముక్క అన్నది మనకు చికెన్ బాగా ఉడికినట్టు అర్థము. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా స్పూన్తో చేసుకోవాలి. అలా చేయంగానే ముక్క అన్నది విడిపోతే గనక మనకి చికెన్ కర్రీ ఉడికినట్టే, చికెన్ బాగా ఉడికినట్టే. అంతే అండి. చూడండి, బాస్మతి రైస్ కూడా మనకి పలుకులుగా ఉంది, ఎక్కడ ముద్దగా రాలేదు. సేమ్ నేను చెప్పిన క్వాంటిటీతోనే నీళ్లు తీసుకోండి. ఒక గ్లాస్ మెజర్మెంట్స్ చెప్పాలంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. కేజీ బాస్మతి అయితే కేజీన్నర వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి.